రాష్ట్ర ప్రజలకు, సోదర డీలర్లకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మునగ గిరిజారావు, ఆంధ్రప్రదేశ్ చౌక దుకాణదారుల సంఘాలు సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పుణ్యక్షేత్రాలకు, పురాణాల్లో, చరిత్రలో, ఆలయాలకు కొదివేలేదు మన భారతదేశంలో. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకతతోటి స్వయంగా వెలిసినటువంటి లింగాలు ఎన్నో, దేవాలయాలు మరెన్నో. నిత్యం ప్రజలకు దర్శనమిస్తూ వారి నుంచి పూజలు అందుకుంటూ వారి కోరికలు కూడా తీరుస్తున్నటువంటి పుణ్యక్షేత్రాలు మన భారతదేశంలో పెట్టింది పేరు. అందుకే మన హిందూ భారతదేశం అంటారు. ఇప్పుడు ఇటువంటి భారతదేశంలో అనేక ఆలయాలు చరిత్రలో నిలబడిపోయి ఉన్నాయి. స్వయంభూగా వెలిసినటువంటి కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటుంటే, మార్కాపురం జిల్లాలో నుండి గిద్దలూరులోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఆలయం పూర్తిగా కూడా రాతి కట్టడం. వేల సంవత్సరాల క్రితమే, అంటే చరిత్రలో ఇప్పటివరకు రాయలేదు కానీ సుమారు 2000 సంవత్సరాల క్రితమే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది పూర్తిగా కూడా రాతి కట్టడం. అంటే అది ఇప్పుడు కట్టింది కాదు. ఇక్కడ శాసనాలను బట్టి చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇది ఎంత ప్రాచీనమైనదో. ఇక్కడ గతంలో అనేక మంది, అంటే వీరబ్రహ్మేంద్రుడు, అంటే మనం భవిష్యత్ అని చెప్పినటువంటి వ్యక్తి వీరబ్రహ్మేంద్రుడు ఇక్కడికి వచ్చి పూజలు కూడా నిర్వహించారని చెప్పేసి చరిత్రకారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఈ ప్రాంతంలో మనం విజువల్స్లో చూస్తున్న విధంగా శాసనాలు కూడా మనకి దర్శనమిస్తుంటాయి. ఈ శాసనాలను చదవటం కూడా అంత సులువు కాని పరిస్థితి. ఎందుకంటే ఈ రాతి శాసనాలను ఇప్పటికీ కూడా అధ్యయనం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఆలయ చరిత్ర మొత్తం కూడా ఈ రాతి శాసనాల ద్వారానే ప్రజలకు తెలిసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత చెప్పుకున్నట్టయితే సుమారు 25 అడుగుల లోతులో కింద, అంటే సుమారు పాతాళంలో శివుడు దర్శనమిస్తూ ఉంటాడు. స్వయంగా వెలిసినటువంటి ఈ ప్రాంతంలో శివలింగం ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివరాత్రికి ఇక్కడ శివుడు దర్శనమిచ్చే తీరు ప్రజలు కాదు, యావత్ భారతదేశం ఈ దేవాలయం వైపు చూసే పరిస్థితి. ఎందుకంటే నేరుగా దేవతలే శివుడికి అభిషేకం చేసిన విధంగా ఆ ఒక్కరోజే శివలింగానికి చెమ్మ వస్తూ ప్రజలకి, భక్తులకి దర్శనమిస్తున్న పరిస్థితి. ఇటువంటి ప్రాచీన దేవాలయం గురించి మరిన్ని వివరాలు ఆర్టీవీ ద్వారా తెలిపే ప్రయత్నం అయితే ఇప్పుడు మేము చేస్తాం. ప్రస్తుతం మనం గిద్దలూరులోని పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత, దేవాలయం అర్చకులైతే ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. నమస్తే స్వామి. నమస్తే. బయట బోర్డు చూస్తుంటే ఈ ఆలయం నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగినట్టు ఈ ఆలయ చరిత్ర గురించి చెప్తున్నారు. అసలు ఏంటి ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఇది ఎప్పుడు నిర్మించారు? ఏంటి చరిత్ర? ముందుగా ఇక్కడ ఉండే సిద్ధులు అనేవాళ్ళు ఉండేవారు. ఈ సిద్ధులు అనేవాళ్ళు ఈ యొక్క సృష్టికి విరుద్ధంగా ఉన్న పాము కప్ప ఆడుకోవడం చూశారు. ఇదేంటి, పాము ఆ కప్పని మింగాలి కదా, ఈ యొక్క పాము కప్పతో ఆడుకుంటుంది ఏంటని ఇక్కడ తెరకిస్తూ వచ్చినప్పుడు, ఇక్కడ మనం ఏదైతే శివలింగం ఉన్న గుహను చూస్తున్నామో ఆ యొక్క గుహలోకి వచ్చి అవి అంతర్ధానమైంది. ఇక్కడ ఏదో శక్తి ఉందని చెప్పేసి వారు అక్కడ తపస్సులో కూర్చొని శివతత్వాన్ని చూశారు. ఆ శివతత్వంలో చూసి ఇక్కడ శివుడు ఉన్నాడని భావించుకొని ప్రతిరోజు కూడా అక్కడ ఉండే శివలింగానికి వారు అభిషేకం చేస్తూ వచ్చేవాళ్ళు. అలాగే అక్కడ ఉండే గుహలో నుంచి ఒక సొరంగ మార్గం తవ్వుకొని అక్కడ కాశీకి వెళ్ళి గంగ తెచ్చుకొని స్వామికి ప్రతినిత్యం కూడా గంగతో అభిషేకిస్తూ వారు ధ్యానంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అయితే కొంతకాలానికి జనసంచారం ఎక్కువైపోయింది. ఇక్కడ సిద్ధులు ఉన్నారు, ఇక్కడ శివలింగం వెలిసిందని తెలుసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు. ఇంకా జనాలందరితో కూడా మా తపస్సుకి భంగం కలుగుతుందని చెప్పేసి వారు శివుణ్ణి ఒక వరం కోరారు. మేము ప్రతి కార్తీక పౌర్ణమికి అలాగే మహాశివరాత్రికి మా చేతులతో స్వయంగా మీకు అభిషేకం చేయాలని చెప్పేసి వరం కోరారు.
అలా కోరినందుకు స్వామి ఉపరితలపై నుంచి నీటి బంధువులు ఏర్పడి ఆ యొక్క శివలింగం పైన ఆ మహాశివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి రోజు 2 రోజులు మాత్రమే నీటి చుక్క అనేది స్వామి మీద పడుతూ ఉండేది. అది యొక్క విశేషత. అలాగే ఇక్కడ స్వామి స్వయం సిద్ధంగా వెలిచినప్పుడు కొంతకాలానికి ఇక్కడ ఒక బ్రాహ్మణోత్తముడు పూజలు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు లేక ఒక పుత్ర సంతానం కలిగింది. ఆ పుత్ర సంతానంతా కూడా ఆయన సకల వేద విద్యలు నేర్పించుకున్నాడు. ఆయన నేర్చుకున్నవన్నీ కూడా ఆయనకు నేర్పించి ఇక్కడే పూజ చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు. అయితే తండ్రి మాస కోసం ఒక్కరోజు కూడా ఆ బ్రాహ్మణోత్తముడు కుమారుడు వచ్చేసి ఇక్కడ ఒక్కరోజు కూడా వేదం చెప్పించలేదు, స్వామివారికి అభిషేకం చేసింది. ఇంకా బ్రాహ్మణ జన్మలో ఉండే మోక్షం ఏదైతే ఉంటుందో అది నీకు దొరకదని చెప్పేసి తండ్రి తన అంతర్గతం అయిపోతున్న సమయంలో శపిస్తాడు. అలా శపించినందుకు మా నాన్నే కదా అనింది, నాకేమవుతుందిలే అని చెప్పేసి ఆయన పట్టించుకోకుండా అలాగే ఉండేవాడు. ఇంకా కొంతకాలానికి ఈయన ఆరోగ్యాన్ని క్షీణిస్తూ వచ్చింది. ఈయనకు కూడా వృద్ధాప్యం వచ్చింది. ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళి ఒకసారి అభిషేకం చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చి తన తండ్రి చెప్పిన మంత్రాలన్నీ కూడా ఇక్కడ స్వామివారి దగ్గర చెప్పుకొని స్వామికి నమ్మక చమకాలతో అభిషేకించినప్పుడు ఇక్కడ స్వామి ప్రత్యక్షమైపోయి నీకు ఏ వరం కావాలని చెప్పేసి కోరాడు. అయితే నాకు మోక్షం కావాలని చెప్పారు. నీ తండ్రి శాపం వలన నేను మోక్షం ఇవ్వలేను, కానీ ఆ శాపాన్ని వరంగా మారుస్తాను అని చెప్పేసి ఇక్కడ నా మెడలో పాముగా నువ్వు చుట్టుకొని నాగేశ్వరుడిగా పేరు పొందుతావని చెప్పేసి అప్పటి నుండి ఇక్కడ పాతాళ నాగేశ్వర స్వామిగా పేరు పొందినాడు స్వామి. అయితే ఆ పూజారి అబ్బాయి పాములాగే ఇక్కడే అందరికీ కనిపిస్తుంటాడు. ఈ ఆలయం జోలికి వచ్చినా లేకపోతే ఈ ఆలయం గురించి వేరే వాళ్ళు ఎవరైనా అనుకున్నా వాళ్ళకి అంటే ఈ ఆలయం పూర్తిగా కాపాడే విధంగా కూడా అతను ఇక్కడే తిరుగుతుంటారని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకోవడం జరిగింది. నిజమేనా? అది వద్దులేను. సరే, ఈ ఇంత ప్రాచీనం ఉన్న ఈ దేవస్థానంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించారని, ఇక్కడ ధ్యానం చేశారని కూడా చరిత్ర చెప్తుంది. ఇక్కడ ముందు వచ్చేసి స్వామి పాతాళంలో ఉంటాడు కాబట్టి స్వామి అంతా కూడా మనకు దక్షిణానికి ఉంటాడు. దక్షిణామూర్తిగా ఇక్కడ పేరు పొందినాడు స్వామి. ఈ దక్షిణామూర్తిగా పేరు పొందిన ఆయనకు దక్షిణానికి ఏదైతే శివలింగం ఉంటుందో అక్కడ ఉగ్రం ఉంటుందన్నమాట. అందుకని ఊరు పెరగడం ఇక్కడ నుంచే మొదలైందని చెప్పేసి ఆ యొక్క బ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చేసి ఇక్కడ స్వామివారికి అభిషేకించిన తర్వాత ఈ భీమలింగం అనేది ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ యొక్క భీమలింగం ప్రతిష్టాపన తర్వాత ఊరు మొత్తం కూడా ఇటువైపు నుంచి కూడా ఈ యొక్క ఊరు ప్రారంభం అంతా కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెప్పేసి ఇక్కడ శిలాశాసనాలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ ఉండే మనకు నంది కానీ ధ్వజస్తంభం కానీ రాజగోపురం కానీ అంతా కూడా ఈ యొక్క భీమలింగానికి ఉంటాయి. దక్షిణామూర్తికి అనేవి కూడా ఏవి ఉండవు అనమాట. అలాగా స్వామివారు అభిషేకించిన తర్వాత భీమలింగంతో పాటు ఊరిలోకి వెళ్తారని చెప్పేసి ఈ యొక్క భీమలింగం ప్రతిష్టాపన జరిగి ఇక్కడ నుంచి కూడా ఊరు మొదలైంది. అయితే ఈ ఆలయం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాముఖ్యంగా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, అంటే ఎటువంటి పూజలు నిర్వహిస్తారు, ఏదన్నా ఉత్సవాలు కానీ ఇప్పుడు ఏమైనా చేస్తుంటారు? ఇక్కడ 30 రోజులు కార్తీక మాసం జరుగుతుంది. ఆ కార్తీక మాసంలో పౌర్ణమి, అలాగే 4 సోమవారాలు, ఏకాదశులు, ముక్కోటి సోమవారం ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతుంటాయి. అలాగే మహాశివరాత్రి ఇవన్నీ కూడా అమ్మవారికి శాకాంబరిదేవి అలంకారము ఆషాఢ మాసంలో ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భక్తులు ఎక్కడి నుంచి వస్తుంటారు, ఎలాగా? ఇక్కడ ఈ యొక్క సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసినప్పటి నుంచి కూడా చాలామంది చాలా దూరం నుంచి వచ్చి స్వామివారిని అభిషేకించుకొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలామందికి కాలసర్ప దోషాలు అయితేనేమి, కుజగ్రహ దోషాలు అయితేనేమి, వివాహానికి సంబంధించిన దోషాలు అయితేనేమి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయడంతో తొలగిపోతాయని చెప్పేసి చాలా ప్రగాఢ నమ్మకంగా భక్తులందరూ కూడా నమ్ముతుంటారు. ఎప్పుడు ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాత వాళ్ళకి మంచి జరిగిందని చెప్పేసి వచ్చి మళ్ళీ దర్శించుకొని మీకు చెప్పడం కానీ అలాగే ఎవరైనా చేశారు? పూర్వకాలంలో ఇక్కడ ఇంత వైభవంగా గుడి లేనప్పుడు ఇక్కడ ఉండే కాలేజు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత స్వామి నేను ఇక్కడ చదువుకోవడం ద్వారా, స్వామివారిని దర్శించుకోవడం ద్వారా, స్వామివారికి పూజలు చేయించడం ద్వారా నాకు ఉద్యోగం ఇచ్చని చెప్పేసి పురాణ కాలంలో చాలామంది చెప్పుకోవచ్చారు. ఇప్పటికీ వాళ్ళందరూ కూడా దేవాలయానికి వస్తూ ఉంటారు. ఈ చరిత్రలో ఇప్పుడు మనము ఇక్కడ రాసిన శాసనాలు బట్టి, రాసిన వ్రాతలు బట్టి చూస్తుంటే గతంలో సిద్ధుల చేత నిర్మించబడిన ఈ దేవాలయం అంటే స్వయంగా వెలిసిన కాలక్రమేణా ఈ సిద్ధలూరుగా ఉండేది ఇప్పుడు గిద్దలూరుగా మారింది అంటారు. వాస్తవేనా? ఖచ్చితంగా వాస్తవం. ఎలాగా? అంటే
ఓకే. ఇంతకుముందు ఇక్కడ సిద్ధులు ఉండేవాళ్ళు, పలకడంలో సిద్ధులు అని కాస్త గిద్దలూరుగా మారింది. తర్వాతగా అమ్మవారి ప్రాకార మండపం వచ్చేసి 1150 సంవత్సరాల కిందము కట్టినారని చెప్పేసి శిలాశాసనాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇంత ప్రాచీన దేవాలయం కదా, ఎప్పుడన్నా పురావస్తు శాఖ వాళ్ళు రావటం కానీ, ఏదైనా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావటం కానీ, దీన్ని పరిశీలించడం కానీ ఇలా చేశారా? ఇంతకుముందు 2-3 సార్లు ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. అంటే ఏమన్నా మీకు సమాచారం చెప్పారా వాళ్ళు? చెప్పారు. ఇప్పటిది కాదు, ఇది సుమారుగా ఒక 1000 సంవత్సరాల క్రితం అని చెప్పారు. ఇది ఈ పురాణాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ దేవస్థానం. చరిత్ర తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏదో సగిలేరు వాగుకి పక్కనే ఉంది కాబట్టి అప్పుడు సిద్ధులు నిర్మించే టైంలో ఇక్కడ కొంత సంపదని పెట్టేసి ఇక్కడ వెళ్ళారు, ఇక్కడ గుప్త నిధులు కూడా ఉన్నాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే కూడా నడిచింది. అవన్నీ మాటలే, కానీ మేము కూడా ఎప్పుడూ చూడలేదు. ఇంత జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా మాకేది కనబడలేదు, కానీ ఉండొచ్చని మా నమ్మకం. ఎప్పుడన్నా ఆ ప్రయత్నాలు ఎప్పుడన్నా తెలుసుకోవాలని కానీ ఎప్పుడన్నా జరగటం జరిగిందా? ఇప్పటిదాకా ఏది జరగలేదు, జరగదని. ఇది దేవాలయం యొక్క ప్రాముఖ్యత. గిద్దలూరులో స్వయంభుగా వెలిసినటువంటి పాతాళ నాగస్వామి దేవస్థానం. గతంలో ఇక్కడ సిద్ధులు ఉండేవాళ్ళు, ఆ సిద్ధులు నిర్మించిన ఈ దేవస్థానంలో స్వయంభుగా వెలిసినటువంటి శివలింగానికి నిత్యం పూజలు చేస్తూ అభిషేకం చేసేవాళ్ళు. వాళ్ళు కాలక్రమేణా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈ సిద్ధలూరు వాడుక భాషలోకి వచ్చేసరికి గిద్దలూరుగా మారింది. ఇప్పుడున్న అందరికీ పిలుస్తున్నటువంటి ఈ గిద్దలూరు ఒకప్పుడు సిద్ధలూరు. పూర్తిగా కూడా ఈ దేవాలయం గురించే ఈ గిద్దలూరు ఏర్పడిందని చెప్పేసి కూడా ఇక్కడ అర్చకులు తెలియజేసిన పరిస్థితి. ఇంత ప్రాచీనమైన దేవాలయం గురించి ప్రపంచానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దీని మీద ఇప్పటికే పురావస్తు అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా కూడా మరింత సమాచారం ప్రపంచానికి తెలియజేస్తే ఇంతటి పురాతనమైన దేవస్థానం ఎంతోమందికి తెలిసి ఇక్కడికి వచ్చి దర్శించుకొని వారి భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ విడిజన్ల లక్ష్మితో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, మార్కాపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.